హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ డిజైన్స్ వైటీ. ఈరోజు టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్లో కోన్ ఐస్ క్రీమ్ యొక్క లోగో అనేది CorelDrawలో ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. లైన్ థిక్నెస్ వచ్చి 13 పిక్సెల్స్. ఓకే, అయిన తర్వాత డూప్లికేట్ తీసుకోవాలి. ఈ గ్యాప్ అనేది సమానంగా ఉండాలంటే ఈ 3 లైన్స్ని సెలెక్ట్ చేసుకొని అలైన్ అండ్ డిస్ట్రిబ్యూట్ ప్యానల్లో హారిజాంటల్ సెంటర్ పై క్లిక్ చేస్తే కరెక్ట్ గ్యాప్ సెట్ అవుతుంది. దీన్ని గ్రూప్ చేసుకోవాలి. ఓకే, 16 degrees రొటేట్ చేయాలి. రైట్, మళ్ళీ డూప్లికేట్ తీసుకోవాలి. తర్వాత ఫ్లిప్ అర్జెంట్ బటన్ పై క్లిక్ చేస్తే ఇలా ఫ్లిప్ అవుతుంది. తర్వాత ఈ రెండింటిని సెలెక్ట్ చేసి మళ్ళీ గ్రూప్ చేసుకోవాలి. ఓకే, ఫేస్ సెంటర్ చేసుకోవాలి. ఇప్పుడు కోన్ డ్రా చేద్దాం. లైన్ టూల్ తీసుకుని రైట్ క్లిక్ చేసి పవర్ క్లిప్ ఇన్సైడ్. ఓకే, చూసారా లోపలికి వెళ్ళిపోయాయి. తర్వాత జూమ్ అవుట్ చేసేసి కోన్లో కలర్ ఫిల్ చేసుకోవాలి. కోన్ సెలెక్ట్ అయ్యింది కదా, ఇది కూడా 13 పిక్సెల్స్. దీన్ని కూడా పవర్ క్లిక్ చేసుకోవాలి. వచ్చేసింది కదా. జూమ్ అవుట్. ఐస్ క్రీమ్ బాల్స్ని గీసుకోవాలి కదా, సో ఇంతైతే చాలు అనుకుంటాను. దీంట్లో కలర్ ఏంటిదంటే గోల్డెన్ ఎల్లో తీసుకుందాము. ఓకే, అవుట్లైన్ వచ్చేసి 13 పిక్సెల్స్. ఇంకో డూప్లికేట్ తీసుకొని చిన్నగా చేయాలి. అవుట్లైన్ వచ్చేసి 25 వద్దు, 20 పెట్టుకుందాం. రైట్, అవుట్లైన్ కలర్ వచ్చేసి వైట్, లైట్ రిఫ్లెక్షన్ లాగా చూపించాలి కాబట్టి ఈ ఎడ్జెస్ కట్ అయినట్టుగా ఉన్నాయి కదా, అట్లా కాకుండా రౌండ్ రావాలి కాబట్టి ఇక్కడ అవుట్లైన్ టూల్ పై డబుల్ క్లిక్ చేస్తే ఈ ప్యాలెట్ ఓపెన్ అయింది కదా. అవుట్లైన్ పెన్ టూల్ రౌండ్ క్యాప్స్ పై క్లిక్ చేసి ఓకే చేస్తే సరిపోతుంది. ఓకే, వచ్చేసింది కదా. దీన్ని ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేసుకొని పక్క జరుపుదాం. ఇప్పుడు జూమ్ అవుట్, ఎందుకంటే కలర్ తీసుకోవాలి కాబట్టి ఇందులో ఇది సెలెక్ట్ చేసుకొని ఇందులో వైలెట్ కలర్ ఫిల్ చేద్దాం. వచ్చేసింది. కాకపోతే ఈ రిఫ్లెక్షన్ మారుద్దాం. దీన్నే మరి డూప్లికేట్ చేసుకొని జూమ్ అవుట్. సో ఈ రెండింటిని కలిపి కొంచెం కిందికి జరుపుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకుని డూప్లికేట్. రైట్, కాస్త జూమ్ చేసుకుందాం. అవుట్లైన్ 8, డూప్లికేట్ తీసుకుని పక్క పెట్టుకొని దీన్ని వైట్ కలర్ ఫిల్ చేద్దాం లోపల. దీని అవుట్లైన్ రన్ చేసి దీని కలరు మనం ఇందాక దీని కలర్ వచ్చేసి పింక్ తీసుకుందాం. ఓకే, జూమ్ చేసుకొని
పవర్ క్లిప్ ఇన్సైడ్. కంట్రోల్ పట్టుకొని దీనిపై క్లిక్ చేస్తే పవర్ క్లిప్ ఎంటర్ అవుతాం. తర్వాత వచ్చేసి కొంచెం ఇలా అనేసి ఓకే కొంచెం రొటేట్ చేద్దాం. డూప్లికేట్ తీసుకొని వైట్ ఫిల్ చేద్దాం. చేసాం కదా, చిన్నగా చేసి మరి కాస్త ఇలా ప్రెస్ చేసి కొంచెం రొటేట్ చేద్దాం. ఓకే వచ్చేసింది. కొంచెం జూమ్ అవుట్. ఓకే ఇప్పుడు అవుట్లైన్ వచ్చేసి 13 ఇద్దాం. ఓకే ఎడ్జ్లు అనేది రౌండ్ రావాలి కదా, మళ్ళీ అవుట్లైన్ పెన్ టూల్ పై క్లిక్ చేసి రౌండ్ బట్స్. ఓకే దీన్ని వెనుకకు పంపిద్దాం, పుల్ బ్యాక్. ఓకే వచ్చేసింది కదా. జూమ్ అవుట్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది కూడా వెనుకకు పంపిద్దాం. కొంచెం చిన్నగా చేయాలి. జూమ్ అవుట్. అవుట్లైన్ 13, కలర్ ఫిల్లింగ్ వైట్, తర్వాత కన్వర్ట్ టు కర్వ్. ఓకే అయిన తర్వాత జూమ్ చేసి ఇక్కడ మనం కన్వర్ట్ కర్వ్ ఎందుకు చేసినామంటే ఇక్కడ పైన బెండ్ చేయడానికి. ఓకే జూమ్ అవుట్. సో దీని లోపల షేడ్ రావాలి. ఇది తీసుకొని ఫిల్ చేసే అవుట్లైన్ నన్, పవర్ క్లిప్. ఓకే వెనక్కి పంపించేసా. రైట్ ఇందులో కోన్లో మనం ఇంకా షేడ్ ఇవ్వలేదు, అది ఇద్దాం. ఇది మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని గ్రూప్ చేసేసుకొని డూప్లికేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ గ్రూప్ని వెనకాల ఒకటి సర్కిల్ లాగా గీసి ఓకే ఈ కలర్ తీసుకుందాం. రైట్ అవుట్లైన్ 0.
డన్ చేద్దాం. వైట్ ఇంకొంచెం చిన్నగా చేద్దాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని అన్గ్రూప్ ఆల్, వెల్డ్, అవుట్లైన్ వైట్, థిక్నెస్ 25. డబుల్ క్లిక్ చేసి లైట్ ఎల్లో తీసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.